ది ప్లాన్ వాస్ చేంజ్డ్ బిఫోర్ 10 minutes. ఎందుకంటే హరిహర ఫోర్ట్కి ఎవరు దొరకలేదు నాకు పోవడానికి. అండ్ ఇప్పుడు ప్లాన్ అయితే చేంజ్ అయింది. దేవగిరి ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నా. అది కూడా ట్రెక్కింగ్ బాగానే ఉంటుంది. ఇంకా అక్కడ ప్లేసెస్ కూడా బాగుంటాయి అన్నమాట. పైన ఎండ మామూలు కొట్టట్లేదు, ఫుల్ కొడుతుంది ఎండ. ఇంకా ఏంటంటే బ్రహ్మగిరి హిల్ మీద గోదావరి పుట్టిందని అంటారు. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా మంచిగా మస్తు ఉంటుందని అన్నారు. నేను కూడా చూసా యూట్యూబ్లో. సో ఇక అది ఎట్లాగో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇదే మనకు దిక్కు. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలి. బ్రహ్మగిరి హిల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ స్టార్టింగ్ నుంచి 750 స్టెప్స్ ఉంటాయని చెప్పారు. ఈ 750 స్టెప్స్కి ఆటో ఎందుకని చెప్పేసి ఆటోడైతే 500 అడిగిండు పై దాకా. మళ్ళీ పైకి ఎక్కినాక 150 స్టెప్స్ ఉంటాయంట. నాకు ఇక్కడ 4 మెట్లు ఎక్కేసరికి అసలుకి మొత్తం ఆయాసం వస్తుంది. ఒక 2 to 3 hours పడుతుంది అనుకుంటా పైకి పోయేసరికి. అక్కడ పైన ఒక్కటే విలేజ్ లాగా అవపడుతుంది, చూపిస్తా. అది దీంట్లో జూమ్ అవుతుందో కాదు, మీకు అవపడుతుందో అవపడట్లేదో. ఆడ నుంచి స్టార్టింగ్ ఇంకా ఇదంతా ఎక్కాలి మనం. ఏమో అనుకున్నా కానీ స్టార్టింగ్లోనే ఇట్లా దూలదీలుతున్నాను అనుకోలే. ఇక్కడి నుంచి మెట్లయితే స్టార్ట్. ఇది ఆర్చి అండ్ చెల్లోరే అనుకుంటూ ముందుకు సాగిపోదాం. ఇప్పుడే మనం టికెట్ కూడా తీసుకున్నాం. టికెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా ఎక్కుతూ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో అయితే స్టాప్లు ఉన్నాయి. నేను అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకున్నా. గుడికాడ ఇక్కడ ఉంటే ఉండవు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బాటిల్ తెచ్చుకున్నా. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం. అమ్మో, ఈ 4 మెట్లు ఎక్కేసరికి తోల తిరిగిపోతుంది. ఫుల్ అంటే ఫుల్ దమ్ అవుతుంది. నాకేమో హిందీ రాదు, వీళ్ళకేమో తెలుగు రాదు. సరిపోయింది. ఆడొకటి అడిగితే ఒకటి ఇస్తుండు. ఇక గుడి మనకైతే దర్శనం అయిపోగానే కొంచెం తిన్నాను. కాకపోతే మన మీల్స్ బోండాలు గిల్లీలు ఇట్లాంటివి ఏం దొరకవు ఇక్కడ. ఓన్లీ సమోసా, పావు బాజీ ఇంకా పెడతారు. నేనైతే అటుకులతోనే చేసేది ఉంటుంది చూడువా, అదైతే తిన్నా. అది తిని 2 అరటిపండ్లు తిన్నా సెట్టిగా. మళ్ళా అయిపోయినాక కింద పోయి ఏదో ఒకటి తినేసి ఇంకేమైనా ఉంటే అవి చూసుకొని వెళ్ళిపోవడం. ఇక కర్ర కొనుక్కున్నా, 20 రూపాయలు అంట కర్ర. ఇంకా సగం కూడా ఎక్కిందో ఎక్కలేదు, ఏమర్థం అవుతలే. అమ్మ, ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళకి దండం పెట్టాలి. అసలు రోజు ఎట్లా దిగుతారో. ఫుల్ కష్టం అవుతుంది. మ్యాక్స్ అయితే వచ్చినాం అనుకుంటున్నా నేను. చాలా అంటే చాలా పైకి వచ్చేసిన. ఇగో ఇక్కడ ఒకటి ఆర్చ్ పడుతుంది. సో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇటైతే బ్రహ్మగిరి టాప్ పాయింట్ ఇటని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. కానీ ఇక్కడ వెళ్ళనియట్లే, పాములు ఇవి ఉంటాయంట. ఎందుకులే మళ్ళీ మనకు వచ్చిన. అయితే మనకి హనుమాన్ దర్శనం ఇస్తాడు. జై శ్రీరామ్. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం.
లొకేషన్ మాత్రం వేరే, అసలు వేరే అంటే వేరే ఉంది. సో ఇదైతే ఏన్షియంట్ వాడా అంట. చూపిస్తా అప్పట్లో ఏన్షియంట్ ఎట్లా ఉన్నది అనేది. అప్పట్లో కట్టారనమాట ఇది. ఏన్షియంట్ వాడా అంటారు దీన్ని. ఇది పైన. సో మనకి గుట్టెక్కినాక మన వాళ్ళు కొంతమంది కలిశారనమాట. హాయ్ బోలో భాయ్. సబ్స్క్రైబ్ करने को प्लीज सब्सक्राइब करो, लाइक करो. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. మన వాళ్ళు అయితే మంచి ఊపు మీద ఉన్నారు. హిందీ రాదు, మరాఠీ రాదు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నా. లాంగ్వేజ్ రావాలబ్బా. ఇక్కడేమో ఇంగ్లీష్లో మాట్లాడదాం అంటున్నాము, కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. అది మనదే ఇంగ్లీష్ మాట్లాడే ముఖం ఏం కాదు, ఏదో అట్లా లైట్గా. అక్కడి వరకు చిన్నగా ఉండే మెట్లు, ఇప్పుడు ఒక్కొక్కటి డబల్ త్రిబుల్ అయినాయి. కాళ్ళు మాత్రం ఫుల్ నొస్తున్నాయి. ఇదన్నమాట లొకేషన్. దీనికోసం పైకి ఎక్కినాం. ఇట్లుంది లొకేషన్. పైకి ఎక్కొచ్చిన ఆంజనేయ స్వామి. ఫుల్ అంటే ఫుల్ కష్టం ఉంది ఎక్కడానికి. నాకైతే కాళ్ళు వణుకుతున్నాయి ఎక్కలేక. ఇంకేంటంటే ఫుల్ కోతులు, చుట్టూ కోతులే, ఎక్కడ చూసినా కోతులు. పైకి ఎక్కేటప్పుడు గైడ్ అడిగిండు 300 ఇస్తే పైదాకా వస్తా అని అన్నాడు. అవన్నీ ఏమేంలే, మనం జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చినాం అంతే. కానీ ఇక్కడ చాలా కష్టం అవుతుంది. ఇంకొంచెమే ఉందంట పైకి. పైకి ఎక్కాలి. ఇంకా 2 అన్నలు కలిశారు. అన్నలు అడిగారు అంటే ఎట్లా అంటే సోలో బ్లాగ్ చేస్తావా అని అడిగారు. అవునన్నా అన్న. సబ్స్క్రైబ్ అయితే కొట్టారు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఒక సబ్స్క్రైబర్ వచ్చినా కానీ. అదే అన్నిటికంటే ఇంకా తెలుగు వాళ్ళు అవపడ్డారు మనకి. అసలు నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒక తెలుగు వాళ్ళు అవపడలే నాకు. వాటర్లు నోరు తడబడతా ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, ఎంత అంటాడు. ఇందాక నుంచి వచ్చేసినాం అనుకుంటున్నాం కానీ అసలు ఇంకా రాలేదు. ఇంకా చాలా ఉందంట ఎక్కేది. ఘోరంగా ఉంది అసలు. ట్రెక్కింగ్ పిచ్చిలేస్తుంది. ఏదో అనుకున్నా భయ్యా, ట్రెక్కింగ్ అంటే అడ్వెంచరస్, ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. దూల తీరిపోతుంది ఇక్కడ. అమ్మా. లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇగో అక్కడ పడుతుంది నది. దాని అవతల టెంపుల్ ఉంటుంది త్రయంబకేశ్వర. అక్కడి నుంచి నడుచుకుంటా ట్రెక్కింగ్ చేసుకుంటా ఇక్కడి వరకు వచ్చినాం. ఇంకా పైకి పోవాలంట. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాం, కొండ పైకి. ఇది అవతల సైడ్ వ్యూ అనమాట. వాటర్ ఉన్నాయిలే కానీ వాటర్ ఏందో అని చెప్పేసి షర్బత్ అయితే తీసుకున్నా. కొంచెం ఇది అయితే అన్ని ఎనర్జీ వస్తుంది కదా, న్యాచురల్ ఎనర్జీ. ట్రెక్కింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసానంటే ఎగ్జాక్ట్ 9కి అట్లా స్టార్ట్ చేసినాను. తెలుసు సారీ సంవత్సరం
ఆడ వరకు దిగిన, ఆ టెంపుల్ వరకు దిగిన, కర్ర లేదని మళ్ళీ కర్ర మర్చిపోయినా పైన. ఎట్టుంది చూడగా నాకు. మళ్ళీ కర్ర లేకపోతే కష్టం తెలుసు. కోతులు, ఫుల్ కోతులు ఉంటాయి. హ్యాండిల్ చేయాలంటే కర్ర ఉండాలి పక్కా, మ్యాండేటరీ కర్ర మాత్రం. ఇగో మళ్ళేమో అందరూ ఇట్లా పోతున్నారు, నేను అడ్డదారి, నా దారి అడ్డదారి. ధూళిపేట నాది, ధూళి ఎక్కువ నాకు, అందుకని ఇట్ట పోతున్నా అడ్డదారి. ఎట్ట అంటే జారేటట్టే ఉన్నాయి. అది చూసినా అంత పెద్ద నువ్వు ఎలాగుంది అది. నా దూల కదా, మామూలు దూల కాదు. శివ సన్యాసి తాపతి కైలాసవాసి. ఈ కర్ర పట్టుకుని నడుస్తుంటే అదే ఫీలింగ్ వస్తుంది నాకు. ఇగో నేను ఇట్లా వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లనే వస్తారు చూడు. అట్నుంచి వెళ్ళొచ్చు కదా. నాదంటే ధూళిపేట, నాకంటే ధూళి ఎక్కువ. వాళ్ళకి ఏమైంది? మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అవసరమా? అట్టు ఉంటుంది మన వాళ్ళతోనే. గోదావరి జన్మస్థానం, గోదావరి జన్మస్థానం ఇదే. जन्मस्थानी कोणी गंगा म्हणतात तिला, कोणी गोदावरी म्हणतात. ఇక్కడ ఈ పంతులు చెప్పేది ఏంటంటే నిరంతర జలధార గురించి. ఈ స్థలంలో గోదావరి నది చాలా చిన్న ధారగా ప్రారంభం అవుతుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని తేడా లేకుండా ఏడాది పొడవునా ఇక్కడ నీరు వస్తూనే ఉంటుంది. పురాణాల ప్రకారం గౌతమి మహర్షి, ఆయన భార్య అహల్యాదేవి ఇక్కడ నివసించేవారు. వారు పండించిన పంటని ఒక ఆవు తినడానికి ప్రయత్నించగా గౌతమ మహర్షి దానిని గడ్డి పరికతో బెదిరించారు. అది తగిలి ఆవు మరణించడంతో ఆయనకి గోహత్య పాతకం చుట్టుకుంది. ఆ పాప పరిహారం కోసం గౌతమ మహర్షి పరమశివుని గురించి కఠిన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై తన జటాజూటం నుండి గంగను ఇక్కడే రప్పించారు. ఆ గంగే ఇక్కడ గోదావరిగా వెలిసింది. శివుడు తన జటను కొట్టిన చోట గంగ ఉద్భవించిందని, ఆపై పర్వతం కింద ఉన్న గౌతమకుండ అంటే రామకుండంలోకి ప్రవహిస్తుందని ఆయన చెప్తున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో అన్నదానం, గోదాదానం, వస్త్రదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, అలాగే ఇంట్లో సుఖశాంతులు కూడా కలుగుతాయని ఇక్కడున్న పూజారి భక్తులకు వివరించడం జరిగింది. ధర్మ, మోక్షణ, సుల్లావే, గౌతమ, పియే, గోదావరి మాత, నమస్తుతే. सगळ्यांनी कपाळ डोळ्याला मूर्ती लावा. एक साथ दर्शन होतं. तीर्थ डोळ्याला फिरून इथलं दर्शन झालं म्हणजे त्र्यंबकेश्वर ज्योतिर्लिंगाचं दर्शन झालं. ఇంకా నేనైతే ఇప్పుడు మన గోదావరి జన్మస్థలం కాడ పూజ చేయించుకున్నా. మంచిగా చేసిండు అయ్యగారు, మస్తు చేసిండు. కానీ మరాఠీలో స్టోరీ చెప్పిండు అనమాట. అది మనకు అర్థం కాలేదు. నేను ట్రాన్స్లేట్ చేసానా లేకపోతే నేను కనుక్కోనైనా, నేను రీసెర్చ్ చేసానా, మీకు అది డబ్బింగ్లో చెప్తాను. మంచిగా అయింది దర్శనం. ఇంకా ఇప్పుడు ఆడ ఊపడుతున్నా, అక్కడ పైకి ఎక్కాలి, మళ్ళీ పైకి ఎక్కి అవతల సైడ్ దిగాలి. అసలు ఈ ముసలోళ్ళు రోజు ఎట్లా ఎక్కొస్తుర్రో ఎట్లా పోతుర్రో అర్థం కావట్లేదు. బాబాయ్ హాయ్ బోలో. అసలు మామూలు దూల తీరిపోతుంది. నేనైతే ఒక ముసలామని చూసిన ఇంకా పైన, ఎంత పండు ముసలాం అంటే అసలు ఆమె ఎట్లా ఎక్కొచ్చిందో నాకు అర్థం కావట్లేదు తెలుసా. అసలు నేను ఇది ఎక్కడ సగం ఎక్కినాకనే నాకు అయిపోయింది, ఇక నా బతుకు అయిపోయింది ఈ కథ అనిపించింది నాకు. కానీ వాళ్ళు అసలు ఇంత పండలు రోజు అసలు ఎట్లా ఎక్కొస్తారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం తింటారు. అప్పట్లో తినే తిండి ఇప్పుడు లేదులే.
అసలు వాళ్ళు బతికిన దాంట్లో మనం సగం కూడా బతుకం అట్లుంది ఇప్పుడు. అగో జారుతుంది. అసలు అట్లా పోవచ్చు కదా నేను. ఇగో అడ్డదారి, ఇందాక వచ్చిన దారిలోనే పోతున్నా. జై శ్రీరామ్. ఏమిరా సుబ్బారావు, తీరిందా దూల? అమ్మా వచ్చేటప్పుడు కాలు బెనికింది మళ్ళా. అసలుకే కష్టకాలంలో ఉన్నారా అంటే మళ్ళీ ఇది ఒక దరిద్రం. ఆల్మోస్ట్ దిగేసా, ఇంకా ఉంది, ఇంకొంచెం దిగాలి. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఫస్ట్ కిందికి వెళ్ళి ఏదైనా తినాలి, ఫేస్ వాష్ చేసుకొని తినేసి. నా షర్ట్ మొత్తం స్వెట్టే, ఎట్లా అంటే ఇట్లా పిండితే నీళ్ళు వెళ్తాయి, చెమట వెళ్తుంది మొత్తం. అట్లయింది పరిస్థితి. ఈ గిత్తెతో దానికి 110 రూపీస్ అంట మళ్ళీ ఇక్కడ. ట్రెక్కింగ్ అయిపోయినాక మొత్తం నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక అక్కడ లంచ్ చేసేసి బయటకు వచ్చి మన నాసిక్ బస్ స్టాండ్కి వచ్చే బస్సు అయితే ఎక్కిన. ట్రైన్ నైట్ 1కి ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే పంచవతి కొండకు వచ్చినాం. గాయ్స్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం పంచముఖి. ఎంత బాగుందంటే వ్యూ సూపర్, అసలు అదిరిపోయింది. చూపిస్తా చూడండి. నాకైతే అస్సలు ఓపిక లేదు. నిన్న నైట్ నిద్ర లేదు. ట్రైన్లో మన తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత చాలా మంది ఎక్కారు, అసలు నిద్ర లేదు. అండ్ మార్నింగ్ త్రయంబకేశ్వరంలో దర్శనం. ఇంకా అంతకంటే మించి ట్రెక్కింగ్ ఒకటి ఫుల్ కాళ్ళు నొస్తున్నాయి, అసలు బాడీ పెయిన్స్ చాలా వస్తున్నాయి. ఇంకా మనకి చాలా టైం ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినా కానీ అసలు నాకు ఓపిక కూడా లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ వరకు పోయేంత ఓపిక కూడా లేదు. పోకపోతే ఇక మనం ఏడనే ఉండాల్సి వస్తుంది. हर हर गोदा हर हर गंगे सूर्यगणुते जाळला आसमंत प्रकाशला दीप जव प्रज्वालिला माते तुझसाठी तव जीवनी अचल विजनी काननी सकल रस प्रासादिके.
పంచావతికి వెళ్ళినాం కదా, పంచావతిలో అయితే వ్లాగ్ చేయడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఇక నా వల్ల కూడా కాలేదు. ఇక అక్కడ కూర్చున్నాను అనమాట. పంచావతి కాడ గంగా గోదావరి హారతి ఇచ్చారు. ఎంత బాగుందంటే సేమ్ నాకైతే కాశీలో చూసినట్టు, కాశీలో గంగా హారతి ఇస్తారు కదా, సేమ్ అంతే ఇచ్చారు. మంచిగా అనిపించింది, మంచి గూస్ బంప్స్ వచ్చినాయి, అసలు వేరే మొత్తం పాజిటివ్నెస్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నైట్ మళ్ళీ బస్సులు ఉంటాయో ఉండవు అని చెప్పేసి 7:30కి అక్కడి నుంచి బయలుదేరేసి వచ్చిన. స్టేషన్ దగ్గరికి రాగానే తిందామని చూసినా, కానీ ఎక్కడికి చూసినా కానీ పావు బాజీలు సమోసాలు తప్పితే ఏం లేవు భయ్య. ఆ బ్రెడ్ ఆమ్లెట్లు అయ్యే ఉన్నాయి కానీ ఏం లేవు. అయితే నేను నూడిల్స్ కోసం, వెజ్ నూడిల్స్ కోసం చూసిన, అసలు మన కాడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అంటే లైన్గా ఉంటాయేమో కానీ ఇక్కడ ఒక్కటి కూడా లేదు భయ్య. ఇటు తిరిగి పిచ్చి కుక్కలా తిరిగి ఒక్కడైతే నాకు నూడిల్స్ అవపడ్డది, వెజ్ నూడిల్స్. అది మంచిగా తినేసి ఇప్పుడు ఇక్కడికి వెయిటింగ్ హాల్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ట్రైన్ కోసం వెయిటింగ్ ఇప్పుడు.